శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం. ఈ జగత్తంతా కూడా శివమయం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మారేడు వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి ఒక చెంబెడు నీళ్లు పోసి మారేడు దళాన్ని చేతిలో పట్టుకున్న మీకు అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు. మారేడు వృక్షం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మహేశ్వరుడు ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించడానికి లక్ష్మీదేవిని మారేడు వృక్షంగా ఈ కలియుగంలో అలా ఉండమని శాసించడం జరిగింది. ఆమె చేసిన తపశ్చర్యకు మెచ్చి ఇచ్చిన వరంగా మనం భావిస్తాం. అందుచేత ఏ ఇంటి ప్రాంగణంలో బయట మారేడు వృక్షం ఉందో ఆ ఇంటి ప్రాంగణం అంతా కూడాను లక్ష్మీ